బిగ్ సినిమా. అప్పట్లో చిరు ₹1,00,00,000 తీసుకుంటేనే నోరెళ్లబెట్టింది ఇండస్ట్రీ. అలాంటిది ఇప్పుడు ఏకంగా 100 కోట్లను సమర్పించేసుకుంటోంది. పైగా రిలీజుల్లో వాటాలు కూడా ఇచ్చేస్తోంది. మరి ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు తీసుకుంటున్న పారితోషికాలేంటో, ఎవరెవరు వాటాలు పంచేసుకుంటున్నారో మనము చూద్దామా? 1992లో వీక్ అనే మ్యాగజైన్ తన కవర్ పేజ్ పై చిరంజీవి బొమ్మతో బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ ఓ వార్త వచ్చింది. దీంతో బచ్చన్ కన్నా 25 లక్షలు అంటే అక్షరాల 1,25,00,000 తీసుకున్న చిరుని చూసి ఇండస్ట్రీ మొత్తం వామ్మో, ఒక సినిమాకి ఇంత డబ్బా అంటూ నోరెళ్లబెట్టింది. అలాంటిది సినిమా పాన్ ఇండియా పరిధి దాటిపోవడంతో పారితోషికాలు ఒక్కసారిగా 100 కోట్లకు చేరిన పరిస్థితి. ఇక వీరిలో బాహుబలిలో సత్తా చాటిన కల్కితో 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసిన ప్రభాస్ ఈ లిస్ట్ లో కాస్త ముందు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాల్లో నటిస్తోన్న డార్లింగ్ ఏకంగా 200 నుండి 300 కోట్లకి ₹1 తగ్గినా నో అనేస్తున్నట్ట. ఇక తాజాగా పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ కొల్లగొట్టిన బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాకి దాదాపు 150 కోట్ల నుండి 200 కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్తో చేసే మైథలాజికల్ కి రెమ్యునరేషన్ తో పాటు రిలీజ్ లో షేర్ కూడా తీసుకుంటున్నట్ట. ఇక అనూహ్యంగా ఈ లిస్ట్ లోకి మన పవర్ స్టార్ వచ్చి చేరినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ వాటికి కాస్త గ్యాప్ ఇచ్చి సినిమాలకి డేట్స్ ఇస్తా అని లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ తో ఉస్తాద్ చేస్తోన్న మైత్రి మేకర్స్ ఏకంగా 170 కోట్లు ముట్టజెబుతున్నారట. 100 కోట్లలోపే పుచ్చుకునే పవన్ ఈ రేంజ్ లో డిమాండ్ చేయటం కాస్త ఆశ్చర్యమే. ఇక గత రిజల్ట్ ఎలా ఉన్నా జక్కన్న సినిమా అనగానే మహేష్ అస్సలు తగ్గేదేలే అంటూ గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. SSMB 29 కోసం ఈ గట్టమనేని అందగాడు ఏకంగా 120 నుండి 160 కోట్ల మధ్యలో తీసుకుంటున్నట్ట. పైపెచ్చు రిలీజుల్లో వాటా కూడానండోయ్. ఇక చరణ్ కూడా పెద్ది సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. ఇక టాప్ హీరోలుగా పిలుచుకునే చిరు, బాలయ్య, వెంకీ, నాగ్, నానీలు కూడా 60-70 కోట్లకి తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. అయితే చిరు జోరు కాస్త తగ్గినా వెంకీ, బాలయ్యలు త్వరలో చేయబోయే సినిమాలకి మరికాస్త డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఒక్కడే కాదు ఇద్దరు, అబే లేటెస్ట్గా 3. ఇలా అట్లీ సినిమాలో అల్లు అర్జున్ రోల్పై రోజు ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఇప్పటికే బన్నీకి జోడీగా ఇద్దరు ఓకే అయ్యారు అన్న వార్త మరవక ముందే మరో భామ ఫిక్స్ అయ్యిందన్న వార్త సర్క్యులేట్ అవుతోంది. దీంతో ముచ్చటగా మా పుష్పరాజ్ 3తో ఆడిపాడబోతున్నాడో అంటూ మురిసిపోతున్నారట అల్లు ఫ్యాన్స్. అట్లీ బన్నీల కాంబో అసలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, పైగా 600 కోట్ల బడ్జెట్ అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిటుకుమన్నా సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఒక క్రేజీ అప్డేట్ బయటకొస్తే ఇక సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుందా? నిమిషంలో వైరల్ చేసేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రూమర్స్ నెట్టింట గట్టిగా చక్కర్లు కొడుతుండగా తాజాగా మరో లీక్ సినిమాపై అంచనాలని పెంచేస్తోంది. మోస్ట్ వైటెడ్ గా క్రేజ్ కొట్టేసిన ఈ సినిమాలో 3 ముద్దుగుమ్మలకి ఛాన్స్ ఉందని, అందులో భాగంగానే జాన్వీ కపూర్ ఓకే చేసిన అట్లీ లేటెస్ట్ గా మృణాల్ని కూడా బోర్డు మీదకి తెచ్చాడన్న వార్త సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. వాస్తవానికి సీతారామంతో మంచి టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న మృణాల్ హాయ్ నాన్నతో అలరించి ఫ్యామిలీ స్టార్ తో డిసప్పాయింట్ చేసింది. అయినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడతాయని అనుకున్నారు. కానీ చాలా గ్యాపే తీసుకున్న ఈ బాంబే బ్యూటీ ఇటీవల అడివిశేష్ డెకాయిట్ సినిమాలో ఈమె హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోగా ఇప్పుడు ఎట్టకీలకి బన్నీతో బంగారం లాంటి ఛాన్సే కొట్టేసింది. ఇక ఇప్పటికే జాన్వీ, మృణాల్ని ఓకే చేసిన అట్లీ 3వ ముద్దుగుమ్మగా ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి. ఆస్కార్తో ఇండియన్ మ్యూజిక్ టాలెంట్ ని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పిన రెహమాన్ ఇప్పుడు కాపీరైట్ వివాదంలో ఇరుక్కున్నాడు. మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్ 2లోని ఓ పాటని మరో పాటకి కాపీ అంటూ ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా అది నిజమేనంటూ భారీ ఫైన్తో అక్షింతలు వేసింది చెన్నై హైకోర్టు.
మ్యూజిక్ మాంత్రికుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ 2 సినిమా 2023లో విడుదల కాగా, ఇందులో విక్రమ్, రవిమోహన్, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు ముఖ్య పాత్రధారులు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. అయితే ఈ మూవీలోని వీర రాజా వీర పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుద్దీన్ డాగర్, మామ జహీరుద్దీన్ డగర్ అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్టు గాయకుడు ఉస్తాద్ ఫయాజ్ వసిపుద్దీన్ డగర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో నిన్న తీర్పు చెప్పిన కోర్టు పిటిషనర్కు 2 కోట్లు చెల్లించడంతో పాటు సినిమాలో ఆయనకు క్రెడిట్ ఇవ్వాలని రెహమాన్ చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ను ఆదేశించింది. చూడాలి మరి ఇకనైనా రెహమాన్ సొంతంగా స్వరకల్పన చేస్తాడో లేదో. బాక్స్ ఆఫీస్ వద్ద మరో భారీ ఫైట్ కి రంగం సిద్ధమవుతోందా? టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ గా సాగుతున్న ఈ సమరంలో ఎవరిది పై చెయ్యి కానుంది? పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలనుకుంటున్న నాని సూర్యని కంగు తినిపిస్తాడా, లేక షూర్ సక్సెస్ తో సూర్య సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడా? మే 1న జరిగే ఈ సమ్మర్ వార్లో ఎడ్జ్ ఎవరికుంది? లెట్స్ హ్యావ్ ఎ లుక్. బాక్స్ ఆఫీస్ వద్ద మరో క్రేజీ ఫైట్ కి రంగం సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఈ ఫిల్మ్ తో పాన్ ఇండియా రేంజ్ పక్కా అని ఫిక్స్ అయిన నాని హిట్ 3తో మే 1న వచ్చేందుకు సిద్ధమవుతుంటే, కంగువాతో కంగు తిన్న సూర్య కూడా అదే రోజున రెట్రోతో బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేయబోతుండటంతో మే 1న బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ యమరంజుగా సాగేలా ఉంది. హిట్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న సినిమా అవడం, వరుస హిట్స్ తో నాని జోరు మీద ఉండడంతో హిట్ 3 పై బజ్ బాగానే కనిపిస్తోంది. ఇక ఎప్పుడూ లేనంత రూత్లెస్ గా కనిపిస్తున్న నాని అగ్రెషన్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఇక ప్రమోషన్స్ లోనూ జోరు చూపిస్తున్న నాని తన ప్రీ రిలీజ్ కి జక్కన్నాని దించే ప్లాన్ చేస్తుండడం, మరోవైపు ఈ సినిమాని దుల్కర్ మలయాళంలో రిలీజ్ చేస్తుండడం నానికి కలిసి వచ్చే అంశమే. ఇప్పటిదాకా ఒకే ట్రైలర్తో సరిపెట్టిన దర్శకుడు శైలేష్ కొలను అన్ని సర్ప్రైజ్లు థియేటర్లో చూడమని ఊరిస్తున్నాడు. కంగువాతో మా టార్గెట్ 2000 కోట్లంటూ కాలర్ ఎగిరేసి బోల్తా పడ్డ సూర్య ఇప్పుడు రెట్రోతో అదే రోజున బాక్స్ ఆఫీస్ పై అటాక్ కి సిద్ధమైపోయాడు. అయితే హిట్ 3తో పాటే వస్తున్న ఈ సినిమాకి అంతగా బజ్ లేకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా కంగువా డిజాస్టర్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ నాని కనుక రేస్లో లేకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే తెలుగులో రిలీజ్ చేస్తున్న సితారా కాసింత లేట్ గా అయినా మేల్కొని ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ కి విజయ్ దేవరకొండని చీఫ్ గెస్ట్ గా దించుతుంది. ఇక డైరెక్టర్ గా తెలుగు వారికి ఓ మోస్తారు పరిచయం ఉన్న కార్తిక్ సుబ్బరాజ్ ని చూసి ఎవరూ థియేటర్స్ కి వచ్చే పరిస్థితి లేదు. సో భారమంతా ఈ కోలీవుడ్ గజనీ మీదే. టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అన్నట్టుగా జరుగుతున్న ఈ వార్లో నానినే కాస్త ఎడ్జ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా నిజమైన విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మే 1 వరకు ఆగాల్సిందే. హీరోలు ఇప్పుడు సింగిల్ గా వచ్చేందుకు కాస్త ఆలోచిస్తున్నట్లే కనిపిస్తోంది. అందుకే మాకో తోడు కావాలంటూ మరో హీరోని వెంట తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే హృతిక్, రజనీ, ధనుష్లు ఈ బాట పడ్డాక తాజాగా మాకు మరో హీరో సాయం కావాలంటూ ఆశగా ఎదురు చూస్తున్నారట మన టాలీవుడ్ టాప్ స్టార్స్. సినిమా బ్యారియర్స్ తెంచుకొని పాన్ ఇండియా బాట పట్టడంతో కంటెంట్, కాస్టింగ్లపై కూడా మేకర్స్ థాట్ ప్రాసెస్ మారినట్టే కనిపిస్తోంది. అందుకే మాకేమీ భాషా భేదం లేదంటూ పరభాష నటుల ఇంపోర్ట్ ని గట్టిగానే ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే బడ్జెట్లు కూడా భారీగా పెరగడం, ఒకే భాషలో రిలీజ్ అయితే కలెక్షన్స్ రాబట్టలేకపోవడం వంటి రీజన్స్ కూడా మేకర్స్ డిసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అందుకే సినీ స్టార్స్ అంతా ఇప్పుడు మరో క్రేజీ స్టార్స్ ని తమ తమ ప్రాజెక్టులలో భాగం చేస్తున్నారు. ఇప్పటికే జైలర్, జైరల్ 2లో భారీగానే క్యామియోలని ప్లాన్ చేశాడు రజనీ. ఇక నాకు హెల్పింగ్ హ్యాండ్ కావాలంటూ కుబేరా సినిమాకి నాగ్ని లైన్లోకి తెచ్చాడు ధనుష్. పెద్ది సినిమా కోసం శివరాజ్ కుమార్ రంగంలోకి దిగగా, చిరు, అనిల్ల సినిమా కోసం కార్తికేయాని కమిట్ చేయించే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే తారక్ ని వార్ 2 కోసం హృతిక్ వెల్కమ్ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉండగా తాజాగా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం నటిస్తున్న రామ్ కూడా తన సినిమా కోసం కన్నడ స్టార్ ఉపేంద్రాని కాకాపాడుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి మొదటిగా మోహన్ లాల్ ని అప్రోచ్ అయినా చివరికి ఈ కథ ఉప్పి దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. చూడాలి మరి వరుణ్ తేజ్ గనీతో గానిది రామ్ సినిమాతో అవుతుందో లేదో.
సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి రూపకొడువాయూర్ జంటగా తెరకెక్కిన సినిమా సారంగపాణి జాతకం. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించడంతో ఇలా సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. నాకు ది హ్యాపీయెస్ట్ డే నాకు ఈ సంవత్సరంలో హ్యాపీయెస్ట్ డే అని చెప్తాను. ఇది ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. దర్శి కోర్టులో న్యాయ ప్రియదర్శిగా గెలిచాడు, ఈరోజు హాస్య ప్రియదర్శిగా గెలిచాడు. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ప్రియదర్శి. సారంగపాణి జాతకం బిలాంగ్స్ టు ప్రియదర్శి. ఎంత వెర్సటైల్ యాక్టరో ఈ సినిమా ద్వారా తను మళ్ళీ నిరూపించాడు. ఫస్ట్ షో చూసినప్పటి నుంచి ఈ షోకి పెరుగుతున్న ఆదరణ ఎంత పెరుగుతోందంటే, అండ్ మాకు వస్తున్న కాల్స్ నాన్ స్టాప్గా ఫోన్స్ రింగ్ అవుతూనే ఉన్నాయి. ఇవాళ మా టీం గెలిచింది, మా టీంతో పాటు నేను కూడా గెలిచాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న సాయంత్రం విశాఖపట్నంలో ప్రీమియర్ జరిగింది. అక్కడి నుంచే ఒక కొత్త వైబ్, ఒక కొత్త ఊపు వచ్చింది మా అందరికీ. ప్రత్యేకంగా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు. ఇప్పుడే చూస్తున్న బుక్ మై షోలో వీఆర్ ట్రెండింగ్ ఎట్ 5K టికెట్స్ పర్ అవర్ కొంటున్నారు. ఫాస్ట్ ఫిల్లింగ్ కూడా అవుతున్నాయి. అంటే థియేటర్స్ నుంచి మాకు ట్రేడ్ వర్గాల నుంచి మాకు తెలుస్తుంది. ఇట్స్ పికింగ్ అప్ వెరీ ఫాస్టర్ దాన్ యూజువల్. 8 out of 10 రివ్యూస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఫర్ సారంగపాణి జాతకం. మేము ఎంత ప్రేమ ఇచ్చామో దాన్నంతా పూర్తిగా మాకు తిరిగిస్తున్నందుకు నా తరఫున, అలాగే మా టీం మెంబర్స్ తరఫున మీ అందరికీ, ప్రేక్షకులందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. భగవంతుడు, ప్రేక్షకులు ఇద్దరూ నాకు ఎస్ యూ కమ్ ఆన్ టైం అని కరెక్ట్గా డెసిషన్ ఇచ్చి ఇవాళ అత్యద్భుతమైన పాజిటివ్ రివ్యూస్, అంటే ఇంత యునానిమస్ రివ్యూస్ రావటం అన్ని ప్రేక్షకులు అనుగ్రహించారు. ఇవాళ నిజంగానే మేము చాలా సంతోషపడుతున్నాను. చాలా రోజుల తర్వాత హాల్ అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. సో వి ఫెల్ట్ సో హ్యాపీ. ఈ సక్సెస్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 3 రోజుల క్రితం నాకు మనవాడు బెంగగా ఫోన్ చేస్తే ఏం పర్లేదు, సూపర్ హిట్ అవుతుంది అన్నాను. అమ్మయ్య ఇవాళ హాయిగా పడుకుంటున్నాను. కంటిన్యూస్గా హాయిగా పడుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. ఎంత పెద్ద విజయం సాధిస్తుందో నేను ఊహించగలను, కానీ అది మీరు ఊహిస్తేనే బాగుంటుంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మా అందరికి కావాలి, ముఖ్యంగా మా దర్శకుడికి, నిర్మాతకి, మా వెనకాల నిలబడ్డ మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సినిమాని చాలా ఆదరించారు బిగినింగ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మా వెన్నెల్ కిషోర్ గారు, మా హర్ష, సో వీళ్ళ ట్రయో సూపర్ డూపర్గా వర్క్ అయింది. సెకండ్ హాఫ్ అంతా హిలేరియస్గా, అంటే నవ్వడం చూస్తాము, జనాలు కొన్నిసార్లు అయితే చప్పట్లు కొట్టేస్తున్నారు, నవ్వడం కంట్రోల్ చేసుకోలేక. జనరల్ గారు ఎప్పుడో చెప్పారు, నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం రోగం. ఈ వేసవికాలంలో అసలు రోగం వద్దు, అంతా భోగమే. ఈ సినిమాకి వెళ్ళి ఈ యోగాన్ని పొందమని ప్రేక్షకులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందిన చిత్రం చౌర్య పాఠం. కార్తిక్ ఘట్టమనేని కథ అందించిన ఈ సినిమా ద్వారా నిఖిల్ గొల్లమారి దర్శకునిగా పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా మంచి టాక్తో దూసుకుపోతుండటంతో గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పటి నుంచి క్రేజీగా మీరే మమ్మల్ని వెనుదట్టి ముందుకు నడిపారు. సో నిన్న చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో 8 ఆల్మోస్ట్ 8 ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి. ప్రౌడ్గా చెప్పుకున్నా మాది ఫస్ట్, ఎంత కాదన్నా మాదే ఫస్ట్. ఎందుకంటే మేము నిన్న చాలా థియేటర్స్కి వెళ్ళాం. జెన్యూన్గా అందరూ హానెస్ట్గా ఫిలింని ఎంజాయ్ చేశారు. మేము ఇంకా వాళ్ళతో కూర్చున్నాం అని కూడా తెలియదు. లెట్స్ ఇది ఆడిటోరియం అనుకోండి, మేము వెనకాల నుంచున్నాం, సో డోర్ దగ్గర. సో హానెస్ట్గా అందరూ నవ్వుకుంటున్నారు. బేసిక్గా మేము ఫిలిం తీసింది ఆడియన్స్ కోసం, మీ అందరి కోసం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకేమీ పెద్దగా బాధ అనిపించట్లా. ఎందుకంటే ఓకే, సినిమాని మెచ్యూర్డ్గానే తీసాం, ఎక్కడ అన్మెచ్యూర్డ్ టాక్ రాలా సినిమాలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు. ఈవెన్ దో రివ్యూస్ అని అన్నారు, కానీ రివ్యూస్ కూడా ఎక్కడ అన్మెచ్యూర్డ్ అని ఎక్కడ రాయలే, అందరూ మెచ్యూర్డ్గానే రాశారు. అంటే రివ్యూసే రాయరేమో అనుకున్నాం, రివ్యూస్ రాశారు మన సినిమాకి, దానికి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. దానికి అర్థమైందా? సో కాబట్టి దాన్ని అసలు అనొద్దు, అది దాని గురించి అసలు మనం కామెంట్ చేయకూడదు. సో ఎందుకంటే దే హ్యావ్ దట్ రైట్, మనకు కూడా రైట్ ఉంది, మనం కూడా రాసుకోవచ్చు. లైఫ్లో చాలామంది గ్రేట్ఫుల్ ఉన్నాను. ఫస్ట్లీ మా మదర్కి, మా ఫ్యామిలీకి,
సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమవుతుందో, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అన్సర్టనిటీ అనే ఎలిమెంట్ చాలా ఉంటుంది ఇండస్ట్రీలో. అలాంటిది నేను ఒక కెరియర్ ఇందులో పర్సీవ్ చేస్తాను అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి నమ్మి ఇంత దూరం పంపించారు. ఇంత దూరం రావడం ఫస్ట్ ఒక విషయం అయితే, ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళి అది ఆడియన్స్ బాగుంది అనడం కూడా మాకు ఒక అచీవ్మెంట్ అండి. ఆడియన్స్ కూడా గ్రేట్ఫుల్ ఉన్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. వచ్చిన కొద్ది రెస్పాన్స్లో కూడా కొంతమంది చూసినా కానీ కొందరు కూడా అందరూ బాగుందండి, సినిమా ఎంటర్టైనింగ్గా ఉంది, ఎంగేజింగ్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. I think this is a gratitude meet and I'm very grateful for the audience. ఎవరెవరైతే వచ్చి థియేటర్లో ఈ మూవీని చూశారో వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరికి సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రీమియం షో నుంచి లైక్ ఆ రోజు కోన వెంకట్ గారు వచ్చారు, శ్రీరామ్ ఆదిత్య వచ్చారు, తర్వాత ఇంకా పెద్ద పెద్దలు చాలామంది వచ్చారు. దే హ్యావ్ సీన్ ఇట్. ఎందుకంటే వాళ్ళందరూ మెచ్యూర్ ఆడియన్స్, దే ఆర్ ఆల్ నాట్ అమెచ్యూర్ ఆడియన్స్. సో వచ్చిన వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ, సినిమాని జడ్జ్ చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఆల్ మెచ్యూర్ ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళు జస్ట్ 2-3 సినిమాలు 4 సినిమాలు చూసిన వాళ్ళు కాదు, దాదాపు 150 సినిమాలు 200 సినిమాలు చూసిన వాళ్ళు. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.